మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మానికి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 23వ తారీఖు లగాయితూ నవంబర్ 29వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కర్కాటక రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు. సింహరాశి యందు కేతువు, తులారాశి యందు బుధుడు, అలాగే వృశ్చిక రాశి యందు కుజ రవి శుక్ర గ్రహాలు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క వక్రగతి. ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి కూడా ఈ 28వ తారీఖు తోటి పూర్తి అవుతూ ఉన్నది. అలాగే చంద్రుడు ఈ వారంలో ధనస్సు, మకర, కుంభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. ధనురాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలే చెప్పబడ్డాయి. ప్రత్యేకించి శని వక్రగతి ఈ వారంతో పూర్తయిపోతూ ఉండడం వల్ల తిరిగి ఆయన రుజు మార్గంలో ప్రయాణించడం ధనురాశి వారికి వ్యతిరేకమైన ఫలితం. 12వ స్థానమందు రవి, 12వ స్థానమందు కుజుడు, 12వ స్థానమందు శుక్రుడు, ఇక్కడికి 4 గ్రహాలు వ్యతిరేకమైన ఫలితం. అష్టమ గురుడు వ్యతిరేకమైన ఫలితం. అలాగే తృతీయ రాహు యోగించే గ్రహం కాదు, చంద్రుడు మాత్రమే ఈ వారంలో కొంత అనుకూలిస్తున్నారు, ఆయనతో పాటు బుధుడు. ఎందుకు గ్రహాల గురించి చెప్పవలసి వస్తుంది అంటే, ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆకస్మికంగా. అందులోనూ స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నారు, ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అంటే ఇక్కడ రవి కుజ శుక్ర గ్రహాలు కలిపి ప్రయాణాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి. స్థాన మార్పు, స్థాన చలనము ఇత్యాది విషయాలపై ప్రభావాన్ని చూపెడతాయి. కొన్నిసార్లు మీకు చాలా అనువైనటువంటి ప్రాంతాలని, అనువైనటువంటి పరిస్థితులను కూడా మీరు వదిలి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సరే, ఇక్కడ ఉంటే మనం కంఫర్టబుల్ గా ఉన్నాం కదా, ఇంకా మనం మారే ప్రసక్తి లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మారవలసి వస్తుంది. ఉదాహరణకి ఈ కుర్చీలో కూర్చున్నారు, ఈ కుర్చీ బాగుంది, మీకు సౌకర్యంగా ఉంది, కానీ ఎవరో పెద్ద ఆయన వస్తాడు, తప్పనిసరిగా కుర్చీ ఇవ్వాలి. లేవక కూర్చుంటే అక్కడ మీ ఇది పోతుంది, మీ యొక్క జ్ఞానమో లేకపోతే మీ యొక్క బుద్ధో సరిగ్గా పనిచేయట్లేదని మిగతా వాళ్ళందరూ తిట్టుకుంటారు. ఇక్కడ తప్పక చేయవలసినటువంటి పరిస్థితులు తప్పితే మీరు కావాలని చేసినటువంటిది కాదు, ఇతరులు మీ చేత బలవంతంగా చేయిస్తున్నటువంటిది కాదు, మీకు మీరుగానే చేస్తున్నారు, కానీ అది స్వయంకృతం కాదు. తప్పక చేయవలసినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి, వాటి వల్లే మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి ఎక్కడికో ఏదో పని మీద వెళతారు, మీరు మంచి ఉద్దేశంతోనే వెళతారు, కానీ తీరా వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావితం చెంది అది గజిబిజి గందరగోళంగా మారుతుంది. ఏమీ తోచని పరిస్థితుల్లో ఇంకో పని చేయవలసి వస్తుంది, ఆ చేసిన ఇంకో పని మీకు రివర్స్ కొడుతూ ఉంటుంది. ఇది జాతకం. కాబట్టి ధనురాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో టైం వేస్ట్ అయినా, డబ్బు వేస్ట్ అయినా, శక్తి ఎనర్జీ వేస్ట్ అయినా సరే మాట్లాడకుండా ఊరుకోవడం చాలా ఉత్తమం. ఇందులో సౌమ్యంగా ఉండడం, మాట్లాడకుండా ఉన్నంత ఉత్తమం ఇంకోటి లేదు. ఈ రాశి వాళ్ళకి ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు అసలు ఏమీ లేదనుకునే మీరు ఖర్చు పెట్టాలి. ఈ రూపాయే ఉంది మన దగ్గర, ఇది కూడా పెట్టేస్తే మన దగ్గర ఏమీ లేదు అని అనుకుని ఖర్చు పెడితేనే మీరు నిలుచుకోగలుగుతారు, డబ్బులు నిలబడగలుగుతారు. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.